ఈరోజు హీరో శివాజీ పాపం మన జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కామెంట్స్ నేను చూసారా, అది నిజంగా నాకు అనిపించింది. ఈ వైసీపీ అండ్ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈ జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని నాశనం చేసే వరకు నిద్రపోరు అనిపిస్తుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. నేను చాలా ప్రాక్టికల్గా ఈ మాట నేను గతంలో కూడా చెప్పా. జగన్కి ఆ స్క్రిప్ట్ ఎవరిస్తున్నారో కానీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పా, అధికారం పోయినప్పుడు కూడా ఇదే చెప్పా. ఎందుకంటే ఏ మాటకు ఆ మాట నాకు జగన్ ఆ పార్టీ వాళ్ళు నచ్చకపోయినా జగన్ ఎదిగిన విధానం చూస్తూ ఉంటా కదా, సరే అదృష్టం కలిసి వస్తే వచ్చింది, బట్ తట్టుకున్నాడు, కష్టపడ్డాడు, వచ్చాడు. దాన్ని నిలుపుకోవాలి కదా, అది నిలుపుకోనివ్వలేదు ఆ మనిషిని. ఏ రకంగా పసిపిల్లలు ఎదురుగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గలీస్తనంగా స్క్రిప్ట్ చూసి ఏదేదో చెప్తాడు పవన్ కళ్యాణ్ పిల్లల గురించి, పిల్లల గురించి. అరే ఎవరు ఆ స్క్రిప్ట్ ఇస్తుందని చెప్పేసి అప్పుడు అన్నా. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఎవరో కానీ అటువంటి వాళ్ళే ఈ వైసీపీకి సంబంధించి కుప్పలకొక సొసైటీ తిరుగుతున్నట్టున్నారు. సందర్భం లేకపోయినా, అవసరం లేకపోయినా, అరే వీడు ఒకప్పుడు మనం లేదో అన్నాడురా, అరే వీడు ఒకప్పుడు జగన్ ఏదో అన్నాడురా అని గుర్తుంచుకొని మరి వాడు మానాన వాడు ఉంటే, వాడి పనిలో వాడు ఉంటే వాడిని గెలుపుకుంటున్నారు. చివరికి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళనేమంటలా జగన్ అనేస్తున్నారు. ఈరోజు శివాజీ సినిమా అండి, సాంప్రదాయాన్ని సుప్పుని శుద్ధపూసిని. ఆ సినిమాకి సంబంధించి 8 కోట్ల ఎంతో బడ్జెట్, అది శివాజీ యొక్క సొంత మూవీ, ప్రొడ్యూసర్ అతనే. బిజినెస్ కూడా బాగానే జరిగిందన్నారు. కొన్ని చోట్ల అన్నది మాత్రం కొన్ని చోట్ల బాగానే ఆడుతుంది, ఓపుగా మాట్లాడతారు, ఓకేనా. కొన్ని చోట్ల కలెక్షన్స్ అంత రావట్లేదు, కొన్ని చోట్ల కలెక్షన్స్ బాగానే వస్తాయి. కొన్ని సినిమాలు ఏమవుతాయి అంటే ఇనిషియల్గానే కొంతమంది నెగిటివ్ మౌత్ పబ్లిసిటీ ఇచ్చేస్తారు, దాంతో ఆ ఏరియాలో సినిమా ఎవరు చూడరు. ఇంకొన్ని చోట్ల మౌత్ పబ్లిసిటీ అలా ఉన్నా కానీ నెగిటివ్ వేలో కొంతమంది ఆల్రెడీ చూస్తుంటారు, బాగుందిరా అంటే సరైన వెళ్తారు. ఇంకొన్నిసార్లు సినిమా ఏమైంది కదా అని చెప్పేసి వెళ్తారు. ఇలా వెళ్ళినప్పుడు ఏమైంది, నెమ్మదిగా ఫ్లాప్ అనుకున్న సినిమాలు కూడా ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టినాయి. నువ్వు వస్తావని నాగార్జునది సినిమా పోయింది అన్నారు. ఐ థింక్ సినిమా ప్రొడ్యూసర్ ఆర్పి చౌదరి లేదు సినిమా సూపర్ హిట్, మీరు వెయిట్ చేయండి అన్నాడు. బంపర్ హిట్ కొట్టింది అది. ఫస్ట్ టైం నాకు నాగార్జున సినిమా నచ్చింది నువ్వు వస్తావు, తెలుసా మీకు. ఆ సినిమా చూసి పర్లేదురా నాగార్జున కూడా యాక్టింగ్ వచ్చు అనుకున్నా. మళ్ళీ నాగార్జున ఎప్పుడు ఫీల్ అవ్వకండి, అంటే ఆయన గతంలో సినిమాలు కొంచెం ఓవర్ యాక్షన్ లాగా ఉండేవి. నువ్వు వస్తున్న సినిమా చూసాక అబ్బా ఎంత బాగా చేసాడు అనిపించింది. సో ఈవెన్ పోకిరి సినిమా తీసుకోండి, ఏంద్రా ఈ సినిమా అన్నోళ్ళు ఉన్నారు. టాలీవుడ్ రికార్డుల బద్దలు కొట్టింది పోకిరి. ఇలా చెప్పుకుంటూ పోతే మన దగ్గర ఏంద్రా సినిమా, ఏంది సినిమా అనుకున్నవి ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి. శంకరాభరణం సినిమా అసలు ఎంత టాక్ ఏం లేదు, ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా అంత మాత్రంగా తీసుకున్నారు దాన్ని. థింక్ పూర్ణోదయాన పేరు గుర్తు రావట్లేదు, ప్రొడ్యూసర్ చాలా మంచి ప్రొడ్యూసర్. వాళ్ళు డేర్ చేసి వాళ్ళే రిలీజ్ చేసిన అంటారు. సినిమా మార్నింగ్ షో అన్నది మాత్రం, మ్యాట్ని అన్నది మాత్రం, ఈవినింగ్ ఫస్ట్ షోకి వచ్చేసి కలెక్షన్ వర్షం. ఇంకా సో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సాంప్రదాయాన్ని సుప్పుని శుద్ధపోసిన సినిమా కూడా శివాజీ ఏమంటున్నాడు, అరే నాయన నా సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే నెగిటివ్ రివ్యూలు రాసి పెట్టుకున్నారేంట్రా, అండ్ 1000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారో లేదో నా సినిమా మీద రివ్యూ ఇస్తూ పిచ్చి రివ్యూలు ఏంట్రా, అండ్ కంటెంట్ క్రియేటర్లు అంటూ ఏదేదో పోస్టులు ఏంట్రా, ఏమంతిదిరా నా గురించి మీకు. నా సినిమాని ఆపగలరేమో లేదా నా సినిమా మీద నెగిటివ్ రివ్యూలు ఇవ్వగలరేమో, నా గురించి ఏం చేయలేరు కదా, నన్ను ఆపలేరు కదా, మారండ్రా అని చెప్పేసి అంటూ ఇదంతా కూడా ఆ పేటీఎం బ్యాచ్, ఆ జగన్ బ్యాచ్. ఎస్ నేను ఇప్పటికీ అంట జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రకం వీళ్ళు తయారయ్యారు, వీళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి అలా నడిచేస్తుంది. సో నేను మోదీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మోదీ గారు మీరు సిబిఐ కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని రాజకీయాలకి తప్పించండి, వారిని అసలు లైమ్ లైట్లో లేకుండా చేయండి. అంటే వారికున్న పొజిషన్స్ పోవాలి, వాళ్ళు రాజకీయాల్లో పోటీ చేద్దాం అన్నట్టుగా ఇంటెన్షన్. అది జరిగేది కాదు, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నోళ్ళు అంటేనే వాళ్ళ మీద ఏదో కేసు ఉండాలంటే అయిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్ అయితే. సో విషయం ఏంటి మరి, ఇప్పుడు శివాజీ కోరుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించేసి రాజకీయాల నుంచి ఆయన తప్పించడం అంటే ఎవరి వల్ల అయ్యేది కాదు. జగన్మోహన్ రెడ్డి తొలగాలి, ఆయన తొలగడు, ఎందుకంటే ఆయనకు అదే ప్రాణం కాబట్టి. సో ఇప్పుడు మరి నేను చెప్పదలుచుకున్నది ఏంటి, శివాజీ డైరెక్ట్గా అంటున్నాడు, అరే నేను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా గట్టిగా నిలబడ్డా, ఇప్పుడు ఎవరు అధికారంలో కూడా లేడురా, మనం ఎందుకు వెనక తగ్గుతాను రా, నేను మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. ఏం చేస్తాడు మీ జగన్మోహన్ రెడ్డి, ఎన్ని అరాచకాలు చేశాడు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయన వల్ల రాష్ట్రానికి నష్టం తప్ప లాభం ఏమైనా ఉందా, ఆయన వల్ల ఎంతోమంది బాధలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఆయన వల్ల ఉపయోగమైన ఉందా. ఆ రోజు అమరావతి విషయంలో చేసిన సపోర్ట్గా ఉన్న రైతులకి
ఇప్పుడు అలాగే ఉన్నా, ఎప్పుడు అలాగే ఉంటా. నేను ఏ రోజు ఎక్కడ చేయి చాచలేదే. నేను ఏ రోజు అధికారంలో ఉన్నోడనో ఆ ప్రతిపక్షంలో ఉన్నోడిని వెళ్ళి పొలిటికల్గా నాకు సపోర్ట్ చేయమని అడగలేదే. నాకు పొలిటికల్గా ఇదిగా ఉద్దేశం నాకు లేదు, రాజకీయ ఉద్దేశం నాకు లేదు, కానీ నేను మాట్లాడతా. ఎందుకు? ఈరోజు ఈ పేటీఎం బ్యాచ్ వైసీపీలో ఇష్టం బిహేవ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకో, నీ పార్టీకి సంబంధించి ఉనికిలో ఉన్నంత కాలమే ఈ రకం చేస్తారు కదా, ఉనికిలో లేకుండా చేయడానికి నా వంతుని ఎఫర్ట్స్ పెడతా అన్నాడు. ఇక నా సినిమా అంటారా, సినిమా బాగుంది, ఆడుతుంది, ఆడిద్ది, మీరెన్ని ఎఫర్ట్స్ పెట్టినా అవ్వదు, జనాలు చూస్తారు, నాకు ఆ నమ్మకం ఉందని అన్నాడు. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, అసలు అనకూడదు కానీ ముక్కు ముఖం తెలియనోడు ఎవడో ఏదో అన్నాడు కదా జగన్ అని, వాడి మీద కూడా పోస్టులు, వీడియోలు రకరకాలు చేస్తుంది ఈ పేటీఎం బ్యాచ్. దానివల్ల ఏమవుతుందంటే అవతల వేడికలు వెయిటేజ్ ఇవ్వడం ద్వారా వాళ్ళు తిరిగి జగన్ రెడ్డి నాన్న మాట్లాడినారు. ఇదంతా చూస్తున్న జనాలు వచ్చేసి ఏంద్ర ఇది అంతా అని చెప్పేసి అన్నారు. నేను శివాజీ ఎక్కడ తక్కువ చేయట్లా, చాలా చిన్న క్యారెక్టర్ అని చెప్పేసి. చిన్నోడా పెద్దోడని కాదు అసలు, ఆయన మానని సినిమాలు తీసుకుంటున్నాడు రా బాబు, రాజకీయాలు లేడు కదా. అండ్ అమరావతి ఇప్పుడు బాగానే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఇంకా దాంట్లో కూడా పోడు కదా. అలాంటప్పుడు శివాజీ సినిమాకి సంబంధించి మీకేంది అసలు? ఓకే నిజంగా బాగాలేదా, ఓకే అదే ఇవ్వండి, కానీ పని కట్టుకొని మరి అసలు నెగిటివ్ రివ్యూలు, పెయిడ్ వీడియోలు, నానహాడాడు ఎందుకు అసలు ఆ రకంగా? ఎనీవే శివాజీ అయితే అసలు ఏమాత్రం వెనక తగ్గట్లేదు, సినిమా ఆడిద్దని ఇదిలోనే ఉన్నాడు. ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా కానీ సినిమారా ఓకే పోయిందనుకుంటా, నన్ను మీరు ఆపలేరుగా, నేనంటే చూపిస్తారే అంటున్నాడు. దీన్నే గెలుక్కొని మరి వాసన చూడడం అంటారు ఈ పేటీఎం బ్యాచ్కి.